మిమ్మల్ని కాదండి చిన్నప్పరెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి జోలి పోవటమో లేకపోతే ఎవరెవరికో కుట్రలు పెట్టడమో కుతంత్రాలు పెట్టడమో చేయాల్సినటువంటి అవసరం లేదు సార్. వారందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకున్నారు. ఆమె కూడా చెప్తా ఉంది కదా, ఎవరి కుట్రలు ఏం లేదు సార్, మాకు మనస్పర్ధలు వచ్చినాయని. సరే పైకి ఆ మాట ఆమె చెప్తే చెప్పుండొచ్చు, కానీ జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా మనం బేరీజ్ వేసుకుంటా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ఇందులో ఇంట్రెస్ట్ ఏం లేదు సార్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ప్రజలు తీర్పు చెప్తారు. రాబోయే రోజుల్లో వీళ్ళు ఇచ్చిన హామీలని డైవర్ట్ చేయడానికి రోజు ఒక ఇష్యూని తీసుకురావాలి, మీడియాలో చర్చ కావాలి. అందులో భాగంగా ఇవాళ పీఠాపురంకి సంబంధించినటువంటి ఇష్యూగానే మేము భావిస్తా ఉన్నాం. అలాగే రేవ్ పార్టీలు జరుగుతూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి మాటని ఇంతవరకు మనం విననటువంటి పరిస్థితి సార్. రేవ్ పార్టీలు న్యూడ్ డాన్స్ నేర్పిస్తా జనసేనాని అని చెప్పేసి జనసేనాని మన పవన్ కళ్యాణ్ గారు సనాతని అని చెప్పారు కదా. సనాతని ధర్మాన్ని కాపాడేటటువంటి నాయకుడి దగ్గర ఉన్నటువంటి మనుషులు ఇవాళ బట్టలోడ తీపిచ్చి డ్యాన్సులు వేపించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువుని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు తొక్కిపెట్టి నారదీస్తా ఉన్నారు సార్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది క్షమించరాని. శివపార్తి గారు మీరు మాట్లాడుతున్నారు, వినండి. మీకు ఇస్తాను, మీరు క్రాస్ టాక్ దయచేసి చేయొద్దు. మీకు నేను ఇస్తాను, సమయం ఇస్తాను, రాసుకోండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరో మాట్లాడలేదు కదా, క్రాస్ టాక్ చేయడం వల్ల టైం వేస్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. ఆ మండలంలో జరిగినటువంటి రైస్ మిల్లో జరిగినటువంటి ఆ కార్యక్రమానికి ఉంగుటూరు నియోజకవర్గం నిడమరు గ్రామంలో డ్యాన్సులు న్యూ డ్యాన్సులు వేపిస్తున్నటువంటి వీడియోల్ని మీరు చూశారో లేదో సార్, ఒక్క నిమిషం సార్. సార్ ఆ గ్రామానికి సంబంధించి ఆ మండలానికి సంబంధించి 20 మంది కార్యక్రమానికి 20 నుంచి 25 మంది ఆ గ్రామ అధ్యక్షులందరూ కూడా పాల్గొంటే వారందరూ కూడా అరెస్ట్ చేశారని అంటున్నారు. ఈ ఇంద్ర అనే కుర్రోడు అసలు ఏర్పాటు చేసినటువంటి కుర్రోడిని మాత్రం తప్పించేశారు సార్. జనసేనకి సంబంధించినటువంటి 20 మంది ప్రెసిడెంట్లు పాల్గొన్నారనేది మాకున్నటువంటి సమాచారం. అతను ఒక్కడిని వదిలిపెట్టి మిగతా వాళ్ళందరిని అరెస్ట్ చేసామన్నారు. అతను ఒక్కడేమో సస్పెండ్ చేసామన్నారు. ఇలాంటి చిల్లర వ్యవహారం చేసిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టేటటువంటి పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా వారందరూ కూడా తగిన శిక్ష వేయాల. ఇదిగోండి చూడండి సార్, న్యూడ్ డాన్స్ లేపిస్తా ఉన్నారు సార్. మహిళలంటే జనసేన పార్టీ వాళ్ళకి, కూటమి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వాలంటీర్లు 30,000 మంది మహిళల్ని అడ్రస్లన్నీ ఇచ్చేసి దేశం దాటేటట్టుగా చేశారు. ఇస్తాను ఒక్క నిమిషం ఉండండి, అయిపోయివ్వండి. ఉన్నటువంటి సమాచారం ఇంటెలిజెన్స్ 18,000 మంది మీరు ఒక 5 నిమిషాలు ఇస్తే మాకు కృష్ణాంజనేయులు గారికి మాకు ఇంకేం లేదు. మేము ఎర్రగడ్డ ఏమైనా తప్పుందా సార్? కృష్ణాంజనేయులు గారు మాట్లాడింది ఏంది? ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి కేసులన్నిటిని కూడా ఒక చోటకు తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి దాంట్లో విచారణ జరగాల్సిన పరిస్థితి ఉంది. వాటిలో జరగకుండా కేసులు వేసినట్టయితే కేసులు కొట్టేసినా కానీ అవి చెల్లవు అని చెప్పేసి చెబుతూ ఆ జడా శ్రవణ్ గారు వేశారు. అది సార్ వీళ్ళు వాలంటీర్లకి మనోభావాలు ఉండవా? వాలంటీర్లని ఓకేలేండి. చిన్నపరెడ్డి గారు ఖచ్చితంగా ఉండాలి. అది ముందే అన్నాం కదా, అది టెక్నికల్ ఇష్యూ. దానికి సంబంధించి కృష్ణాంజనేయులు గారు మొత్తం చెప్పారు. అందుకనే ముందు ఆయనకి నేను అవకాశం ఇచ్చాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ రాజకీయ డిబేట్ చేయాల్సిన అవసరం లేదు, న్యాయస్థానంలో ఉంది కాబట్టి అది చూసుకుంటారు. కృష్ణాంజనేయులు గారు వాస్తవాలు చెప్పినటువంటి కృష్ణాంజనేయులు గారి మీద మాట్లాడుతూ ఉండి ఆయన ఏదో తప్పుగా మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటే ప్రజా ప్రయోజనాల వాద్యాలన్నీ కూడా ఒక చోటకు రావాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం జరగాలని పెద్ద మనిషి చెప్పాడు. అలాగే సార్ ఉన్నటువంటి విషయాల మీద అసలు విషయాలన్నీ పోయి కొసరు విషయాల గురించి మాట్లాడుకునే కానీ. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం. శివపార్తి గారు చెప్పండి, ఆయన మాట్లాడిన మాటలకి అశ్లీల నృత్యాలు, సభ్య సమాజం సిగ్గుపడే విధంగా
అశ్లీలం గురించి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంటే ఏం చేయాలో మాకే అర్థం దీని కావట్లేదు. గురించి ఆ రోజు గోరంట్ల మాధవ్ గారిని మాట్లాడుతున్నాము. సస్పెండ్ దీని చేశారండి గురించి మీ పార్టీ నుంచి. ఇవాళ జరిగిన రేవ్ ఆ రోజు గురించి గోరంట్ల మాధవ్ ఇవాళ గారిని జరిగిన సస్పెండ్ చేశారా? కొడాలి నాని గారు క్యాబై డాన్స్ లేపించారు కదా పెద్ద పెద్ద అఫీషియల్ తీసుకొచ్చి. అప్పుడేం చేశారు? మేము బేష